అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రమాద బాధితుల కుటుంబీకుల కోసం టాటా సన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్ నిర్ణయించింది. మధ్యంతర బోర్డు సమావేశంలో 500 కోట్ల ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ ట్రస్ట్ బాధిత కుటుంబాలకు వైద్య సహాయం, విద్య, ఉద్యోగ అవకాశాలు తదితర రూపాల్లో మద్దతు అందించనుంది. ఈ ప్రతిపాదనపై టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ స్పందిస్తూ బాధితులకు దీర్ఘకాలిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కంపెనీ తన బాధ్యతల నుంచి వెనక్కి తగ్గదని, అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే ట్రస్టును రిజిస్టర్ చేసే అవకాశం ఉంది. అధికారుల సమాచారం ప్రకారం ఈ ట్రస్టుకు కేటాయించే సొమ్ముతో ప్రమాదంలో మరణించిన 271 బాధిత కుటుంబాలకు పరిహారం అందించనున్నారు. అంతేకాదు క్షతగాత్రుల వైద్య ఖర్చులు, ప్రమాదం జరిగిన సమీపంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ పునరుద్ధరణ, విమాన శకలాల కారణంగా దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడం వంటి పనులు ఈ ట్రస్ట్ ద్వారా చేపట్టనున్నారు. మిగిలిన మూలధన సొమ్మును బాధిత కుటుంబాల దీర్ఘకాలిక అవసరాలు తీర్చేందుకు వినియోగించాలని సంస్థ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ట్రస్టును రిజిస్టర్ చేసి దేశ విదేశాల్లోని బాధితుల కుటుంబాలకు నేరుగా సహాయం అందించే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టాటా మోటార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిబి బాలాజీ నేతృత్వం వహిస్తారు. జూన్ 12న ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ రకానికి చెందిన విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో టేకాఫ్ అయిన విమానం నిమిషాల్లోనే ఓ బిల్డింగ్ పై కుప్పకూలింది. విమానం కూలిన వెంటనే 1000 డిగ్రీల ఉష్ణోగ్రతతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. అందులో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.